ఒక గ్రీటింగ్ కార్డ్ వచ్చింది. ఇందులో ఏముందనేది చూపిస్తాను మీకు. ఇవైతే చూద్దాం, ఓపెన్ చేసి. నేను గ్రీటింగ్ కార్డ్ అయితే ఓపెన్ చేస్తున్నా. మనకైతే ఒక కార్డు ఉంది. ఇందులో ఏముందనేది మ్యాటర్ అయితే చూద్దాం. థింకింగ్ ఆఫ్ యూ డ్యూరింగ్ దిస్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ ఇయర్. మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్. No always Regina family. థ్యాంక్ యూ. నాకైతే గ్రీటింగ్స్ పంపించింది, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ స్వయంగా రాసి పంపించింది. చాలా థ్యాంక్స్ రిజినా, నువ్వు నాకైతే చాలా హెల్ప్ చేసినావు. నీకు ఎప్పుడు మనం ఎప్పుడు ఇట్లా కలిసినాలని కోరుకున్నావు. కలిసినంటే ఏమో అనుకోకండి ఫ్రెండ్స్, చాలా ఒక దగ్గర ఫ్యామిలీ లెక్క అనమాట. యూఎస్లో సొంత ఫ్యామిలీ లెక్క చూసుకుంటాయి, సొంత కొడుకుని చూసుకుంటుంది. ఇప్పుడు అయితే ఈ బ్యాగ్లో ఇంకేమేమి ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ అయితే ఏదో అద్భుతమైన కవర్ అయితే వచ్చింది. ఇది అయితే గిఫ్ట్ అనిపించకుండా ర్యాప్ చేసిన కవర్ అనమాట. ఇది మనకి మళ్ళీ తనతో అనుకొస్తాయి, చూపిస్తా. మనం ఏం గిఫ్ట్లు ఇస్తున్నాం ఏదైనా మనకి వీడియోలు వస్తాయి ముందు ముందు. ఇప్పుడైతే మనకు ఒక అద్భుతమైన గిఫ్ట్ అయితే వచ్చింది. ఇంత అద్భుతమైన గిఫ్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు. అసలు మీకు వీడియోలో అనిపిస్తుంది లేదు, క్రేజీ జాకెట్ అయితే వచ్చింది. ఇంట్లో చాలా అనుకొస్తే చాలా ఉపయోగపడుతుంది. అద్భుతమైన గిఫ్ట్. థ్యాంక్స్ ఫర్ ప్రెజెంటింగ్ విషయం చెప్పాలి మర్చిపోయినా. అందులో ఇంకో గిఫ్ట్ ఉంది, భూమని కీ చైన్ ఉంది. మై ఫేవరెట్ లబూబు, క్యూటెస్ట్ లబూబు అనమాట. ఇది డిఫరెంట్గా ఉంది. ఇంకొక వర్షన్ లబూబులో మనకు ఆ లబూబు కలెక్షన్ చాలా ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. మనం ఏ కొన్నాయి కాదు. నేను పైసలు అయితే ఏది కొన్నాను, ఎందుకంటే నాకు ఏమైనా ఇస్తారో లేకపోతే నేను ఏదైనా తీసుకొని వస్తా స్టోర్లలో. ఈ ప్యాక్ లబూబులు సప్లై చేసిన మనకు తెలుసు అనమాట. వాళ్ళు ప్రతి ఒక్క ప్యాకెట్లోకి వెళ్ళి మనకు ఒక పీస్ ఇస్తారు. అదేంటంటే మనం చూసింది ఏంటంటే ఓన్లీ ఇట్లా బాక్స్ లేకుంటాయి. ఇందులో ఏంటంటే మనకి బాక్స్ లేకుండా వేరే సపరేట్ పీసెస్ లెక్క ఏమైనా వస్తాయి. అందుకెళ్ళి ఒక పీస్ ఇస్తే మనకి వాళ్ళకి తేడా ఏమున్నా అంటే మనకి ఇస్తారు. అట్లా గిఫ్ట్ అయితే చాలా మంచిగా ఉంది. గిఫ్ట్ ఇచ్చిన థ్యాంక్స్ వన్స్ అగైన్. హ్యాపీ క్రిస్మస్. సీ యూ విత్ యువర్ గిఫ్ట్ టుమారో. బాయ్ బాయ్.